అనేక విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద సిబిఐ విచారణ జరిపించాలి అంటూ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అనేక విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు. ఆయన మీద సిబిఐ విచారణ జరిపించాలి అంటూ కూడా ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏంటి మేడం, ఏ ఏ విషయాల్లో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మొదటి నుంచి కూడా జవహర్ రెడ్డి జగన్ రెడ్డి చేసే అవకతవకలకి, అలాగే జగన్ రెడ్డే కాదు సజ్జల ఏం చెప్తే కూడా అది తల ఊపటం మాత్రమే ఆయన పనిలాగా పెట్టుకొని ఆయన అసలు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను నాకు ఒక పోస్ట్ ఉంది, నాకు ఒక అధికారం ఉంది అనే లెక్కలో ఆయన ఏ రోజు లేకుండా వాళ్ళిద్దరు ఏం చెప్తే దాన్ని రూల్ బుక్లోకి ఎక్కించే కాపీ పేస్ట్ చేయటం పని మీదే ఉన్నాడు ఆయన సిఎస్. దానికి ఎన్నో అసలు మనం ప్రతి ప్రభుత్వ నిర్ణయం వెనక సిఎస్ఏ ఉంటాడు. ఆ సిఎస్ వెనక, ఆ నిర్ణయం వెనక ఎవరి ప్రయోజనాలు ఉండాలి? ప్రజల ప్రయోజనాలు ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఉండాలి. మరి అలా కాకుండా వైసీపీ పార్టీ నాయకుల ప్రయోజనాల ప్రకారంగా ఆయన పనిచేశాడనేదే ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఒక పక్కన కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా, ప్రజల దగ్గర నుంచి నిరసనలు వస్తున్నా ఏటిని ఖాతరు చేయకుండా ఆయన నిమ్మకి నీరెత్తనట్టుండి జగన్ రెడ్డి ఏం చెప్తే అది చేయటానికి ఆయన సిద్ధమయ్యాడు. చాలామంది ఎలక్షన్ కమిషన్ను కోరారు, జవహర్ రెడ్డిని మార్చండి, సిఎస్ని మార్చండి అంటే ఏమాత్రం జగన్ రెడ్డి దగ్గర నుంచి కదలిక లేదు. అసలు నన్ను ఇంతమంది వద్దనుకుంటున్నారు, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ పాచేరుగొడ్డలాగా అన్న ఫీలింగు జవహర్ రెడ్డికి లేదు. అలాగే ఉండి మరి ఇంత చేసినప్పుడు ఆయన ఏమీ లేకోకుండా ఎందుకు చేస్తాడు? ప్రతిఫలం లేకుండా ఎందుకు చేస్తాడు? అందరికంటే చౌకగా దొరికేది ఎవరు? పేదలకి వైజాగ్ దగ్గరలో ల్యాండ్స్ ఇచ్చారు. ల్యాండ్స్ ఇస్తే అసైన్డ్ భూములు అంటారు కదా, వాళ్ళు ఇస్తే ఆ భూముల్ని వెనక్కి తీసుకొని జవహర్ రెడ్డి దానికోసం ఒక స్పెషల్ జీవో ఇచ్చి మళ్ళీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది ఆధారాలతో సహా ముప్పాళ్ళ సుబ్బారావు గారు చూపించడం జరిగింది. మరి ఇది ఒక రకంగా లంచం. మరి దీని మీద న్యాయ విచారణ జరగాలక్కర్లేదా? జరగాలి కదా. ఇప్పుడు పేదల కోసము న్యాయ విచారణ జరగాలి. ఈయన అవినీతి పరుడు అనేది నిరూపించడానికైనా విచారణ జరగాలి. విచారణ జరగకోకుండా ఊరికే ఓ మాట అనేసిస్తే అయిపోదు కదా. అందుకే అది కోరుకున్నారు. పైగా ఇంకొకటి ఏం చేస్తారు అంటే, రేపొద్దున కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా జవహర్ రెడ్డి వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఆ కౌంటింగ్ అసలు సజావుగా జరుగుతుందా? ఈ కౌంటింగ్లో వైసీపీ పార్టీకి గనక తక్కువ వస్తే గనక అల్లరి మోకలు గనక చెలరేగి వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తే అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? అసలు దీన్ని సజావుగా ఇప్పుడు ఎలక్షను ఓట్లు వేయించుకోవటము, అభ్యర్థులు అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈవీఎంలో భద్రపరిచి ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసి లెక్కించి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పేంత వరకు పరిస్థితులు సజావుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఈయన కాసిన అక్కలపాలు అయినట్లే కదా. అందుకోసమే ఈయన ముప్పాళ్ళ సుబ్బారావు గట్టిగా మాట్లాడుతున్నారు. పైగా ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఎంతైనా లా నిపుణుడు కదా ఆయన, న్యాయ నిపుణుడు కదా,
అసలు ఇది అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చేలోపు ఏ నిర్ణయాలు జరగటానికి వీల్లేదు. లెజిస్లేచర్కి సంబంధించి కానీ ఫైనాన్షియల్గా కావచ్చు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఒక నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాలకి జవహర్ రెడ్డిని దూరంగా పెట్టాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని వెనక కూడా చాలా అర్థము పరమార్థము ఉంది. ఎందుకంటే ఇక మనం ఓడిపోయాము అని తెలిసిన తర్వాత ఆఖరి నిమిషంలో చేసుకునే, ఇప్పుడు తెలంగాణలో జరగలా ఎన్ని జీవోలకు అర్ధరాత్రి సంతకాలు పెట్టారు. అలా చేస్తారు. మరి ఓడిపోయామని తెలిసిన తర్వాత ఆ రోజు అతను ఇప్పుడు అదేంటి ఆ కేసు ఇక్కడ కొంచెం కట్టండి, ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగినప్పుడు ఆ రావు ప్రణీత్ రావు రాత్రికి రాత్రి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసేంత వరకు సీసీ కెమెరా పనిచేస్తుంది. సీసీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి అవన్నీ హార్డ్ డిస్కులన్నీ బయటికి తీసుకొని వచ్చి ఎక్కడెక్కడో పడేశాడు. వికారాబాద్లో కొన్ని, మూసీ నదిలో కొన్ని పడేశాడు. చెప్పాడుగా విచారణలో, మరి దొరికినాయిగా. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేలోపు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. ఆ ఆటలు ఆడకుండా కట్టడి చేయమని చెప్పి ముప్పాల సుబ్బారావు కోరుతున్నారు. ఆయన అడిగేది చాలా సమంజసమైంది, చాలా ముందు చూపుతోటి మాట్లాడుతున్నారు. పైగా మీకు గుర్తుండే ఉంటుంది, ముప్పాల సుబ్బారావు పోయినసారి ఆయేషా మీరా కేసులో సత్యం బాబుని విడిపించే దాంట్లో ఆయన మొత్తంగా అసలు మొత్తం ఆయన కృషి ఉందంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఆ మరియమ్మకి, ఆ తల్లికి సపోర్ట్గా ఉండి వాళ్ళ అమ్మకి, సత్యంబాబు తల్లికి సత్యంబాబుని బయటికి తీసుకురావటంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. పైగా ప్రభుత్వాన్ని కూడా ఆయన లైఫ్ టైంకి అంటే కరెక్ట్గా యంగ్ ఏజ్లో ఆయన జైలు పాలవటం వల్ల ఆయన జీవితంలో చాలా నష్టపోయాడు, కోల్పోయాడు. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి అనేది దాని మీద కూడా కేసు ఫైల్ చేశాడు. అది ఇంతవరకు అవ్వలేదు అనుకోండి. మరి ముప్పాళ్ళ సుబ్బారావు గారి డిమాండ్ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వేయచ్చు, వేయదలుచుకుంటే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని అయితే నాకు నమ్మకం లేదు. ఓకే, ఇది కంఠశోష మాత్రమే. బీజేపీ ఎప్పుడు కూడా జగన్ రెడ్డి వెనకే ఉంటుంది. జగన్ రెడ్డి కోసమే పనిచేస్తుంది. జగన్ రెడ్డిని రక్షించడానికే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం. అందులో మరీ ముఖ్యంగా మోడీ. ఓకే, ఎందుకంటే తన శత్రువుకి అతను తన శత్రువు చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయనకి, మోడీకి. ఇప్పుడు ఏదో కూటమిలో చేరాడని అందరూ సంకలు గుద్దుకుంటున్నారు, కానీ ఆయన కూటమిలో చేరినా చేసింది అటే. అసలు సిఎస్ని మార్చమని అడిగారు, డీజీపీని మార్చమని అడిగారు, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయనివ్వమని కోరుకున్నారు. ఏమన్నా జరిగాయో చెప్పండి? ఇక తప్పక అన్నిటికన్నా తక్కువ ఇబ్బంది లేనిది ఏది అని అంటే డీజీపీని మార్చడం ఒక్కటే. అయినా ఒక్క డీజీపీని మార్చితే అవ్వదు కదా. ఈలోపు విషయం ఇంకాల్సిన చోట్ల ఇంకేసింది కదా, మరి పెద్ద ఉపయోగం లేదు. కానీ ఇక అడుగుతున్నారు కదా జనాలందరూ అన్నట్లు ఆ పని చేశారు. ఓకే, ఏది ఏమైనా సరే ఎంక్వైరీ అయితే జరగాల్సిందే. కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందని నమ్ముదాము. లేదు అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున జగన్ రెడ్డికి హవా తగ్గితే, జగన్ రెడ్డితో ఏ ఉపయోగం లేదని మోడీ అనుకుంటే తప్పితే ఇది జరుగుతుందని నేను అనుకోను. కానీ మనం ఆశావహ దృక్పథంతో ఉండటం తప్పు కాదు, మనం ఒక డిమాండ్ పెట్టడం కూడా తప్పు కాదు. కాబట్టి ఆ డిమాండ్ సమంజసమైంది.